అండి, నేను అరుణానందగిరి. ఇక వాతావరణం అయితే భలే ఉంది. ఇక చూడండి, పూలన్నీ తెంపిన పూజకు. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకుందాం. ఇప్పుడే ఇంట్లో పెట్టొచ్చిన, ఏదో పక్షుల అరుపులు వినిపిస్తే వచ్చినా, కానీ పక్షులు లేవేం లేవు. మరి పూజ చేద్దాం రండి. ఇప్పుడే పూజ సంపూర్ణమైంది. ఇక నైవేద్యం సమర్పించినాం, బయటకు వెళ్దాం. సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్దాం అనుకునేసరికి ఇక్కడికి ఒక పక్షి వచ్చింది. పౌరం లాగా ఉంది, కానీ కొంచెం వేరే ఉంది. అక్కడైతే 2 చీటిపిట్టలు కూర్చున్నాయి. ఇక సరే, ఇట్లా ఉంది బయట అయితే వాతావరణం. రకరకాల పక్షులు తిరుగుతూ ఉంటాయి. అవి చూడండి. సరే, మరి ఇంట్లోకి వెళ్ళి మన రొటీన్ స్టార్ట్ చేద్దాం. ఎంత బాగుందో వాతావరణం, భలే. కొంచెంసేపు ఇట్లుండి అన్నీ చూడాలనిపిస్తుంది. ఓ, ఇవి పావురాలు, ఇప్పుడు అర్థమైంది. అవి చూడండి, కుక్కు కుక్కు అంటాయి కదా, వెరైటీ అంటే అది ఇదే పావురమే. సరే, మరి ఇంట్లోకి వెళ్దాం. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ, కానీ కొంచెం వెరైటీగా కరివేపాకు కారపొడి మొన్న తయారు చేసిన ఆ కరివేపాకు కారపొడి వేసుకొని, మరి చట్నీ కూడా వేసుకొని తింటున్నాం. అయితే నిన్న దోశ పిండి అయిపోలేదు, అందుకే ఈరోజు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ దోశనే చేసిన. కరివేపాకు పొడి తయారు చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసిన కదా, మంచి ఎక్స్ట్రా కారంగా భలే ఉన్నది. టేస్ట్ పడుతుంది సన్నగా, చాలా బాగుంది. నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. అంటే మంచి టేస్ట్ సూపర్ ఉంది. అయితే పిల్లలు తినరని మనం చట్నీలు కొంచెం చప్పగా అట్లా చేస్తాం కదా, అట్లాంటప్పుడు మనకి ఇట్లాంటివి సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. అసలు అయితే పిల్లలతోటి కూడా ఈ కరివేపాకు పొడి ఇట్లాంటివి తినిపించాలి కదా. అట్లా నెయ్యి వేస్తే వాళ్ళకు అంత కారంగా ఉండదు. మంచి మంచి ఘాటుగా భలే ఉన్నది. ఇక మా వారికి వేసిస్తున్నా. తనకి వేసుడు అయిపోయిన తర్వాత నేను 2 వేసుకొని స్టవ్ బంద్ చేసి తింటా. ఇక లోపల టీ కూడా అయింది కదా, తనకు టీ. ఇక ఈరోజు వంట బీరకాయ సోయా గ్రాన్యూల్స్ ఈ కర్రీ చేస్తున్నా. బీరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక బీరకాయ అండి, దాంట్లో సోయా గ్రాన్యూల్స్ ఒక 5 మినిట్స్ ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం మాత్రం అవి వేస్తామని అనుకుంటే వాటికి కూడా సరిపోయేటట్టు వేసుకోవాలి, అంతే. సింపుల్ కర్రీ, ఈజీ ప్రాసెస్. ఇక ఇదైతే ఏం చూపించా, ఎందుకంటే మార్నింగ్ నుండి కంటిన్యూగా మన ఇంట్లో రొటీన్ నడుస్తుంది. కొంతసేపు అక్కడ కూర్చుంటా దీని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకేంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసినా, ఇంకేం మసాలా వేయాలి. ఇంకా సింపుల్ బీరకాయ కర్రీ చేస్తున్నా కదా, రోటి పచ్చడి కూడా వేస్తున్నా. ఇక రోటి పచ్చడి జనరల్గా మొన్న ఒకసారి చూపించిన కాబట్టి ఇప్పుడు అంత ఏం చూపిస్తలేను. పచ్చడి అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం మరి లంచ్ టైంలో. ఇక సన్నగా వర్షం కూడా పడుతుంది. పాపడా చేయాలనిపించింది, పాపడా చేస్తున్నా. మరి ఇక ఇవి అయిన తర్వాత ఇక ఇప్పుడు లంచ్ చేసేద్దాం. ఇక అన్నీ రెడీ అయినాయి, చూద్దాం రండి ఈరోజు లంచ్. మన బీరకాయ రోటి పచ్చడి సూపర్గా రెడీ అయింది. టేస్ట్ కూడా చూసినా చాలా టేస్ట్గా ఉంది. వేడన్నంతటే సూపర్ ఉంటుంది. వేడన్నం రెడీ అయిపోయింది. బీరకాయ సోయా గ్రాన్యూల్స్ కర్రీ రెడీ అయిపోయింది. పెరుగు ఇంకా ఇంతకంటే ఎక్కువనైతే తినలేం. ఒక 2 ముద్దలు ఈ చట్నీతోటి తింటాం, తర్వాత కర్రీతోటి, తర్వాత పెరుగుతోటి, అప్పటికే ఫుల్ అయిపోతుంది. ఇది మరి మన లంచ్ ఈరోజు అయితే. ఇంకా ఇప్పుడైతే లంచ్ తర్వాత అల్లం పొట్టు తీసి ఆరబెట్టుకోవాలి. మరి ఈరోజే తింటే రేపు ఒక మంచి ఉడితోటి మళ్ళీ వెళ్దాం.